మంత్రుల కుత కుత అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సీఎం కర్ర పెత్తనంపై మత్స్యాల కినుక అని చెప్పి ఇద్దరు మంత్రులకే పెత్తనం ఏమిటని మండిపాటు. ప్రజల దృష్టిలో మమ్మల్ని డమ్మీలుగా చూపించేందుకైనా మొదటిసారి మంత్రి అయిన వ్యక్తికి అందలమా అని చెప్పి మంత్రులుగా అపార అనుభవం ఉన్న పట్టించుకోరా, కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యానికి పాతరా, రేవంత్ నిర్ణయంపై సీనియర్ మంత్రుల నిరసన. ఇంకోటి చూడొచ్చు, రుసరుస అని చెప్పి కనిపిస్తుంది. నేతల అంతర్గత చర్చల్లో వెళ్తున్న ఆగ్రహం అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఇవాళ సీనియర్ నేతలకి బగ్గుమంటా ఉన్నారు కాంగ్రెస్ పైన, ఏదైతే రేవంత్ రెడ్డి గారి పైన. ఇవాళ ఇద్దరికి, పొంగులేటి శ్రీనివాస్కి అదేవిధంగా దుద్దిల శ్రీధర్ బాబుకి, ఇద్దరు మంత్రులకి వీళ్ళకే అధికారిక ప్రకటన, ప్రభుత్వం తీసుకుపోయేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఎవరికి అప్పగించకుండా ఏ మంత్రి మాట్లాడద్దు, ఎవరు మాట్లాడదు, ఈ ఇద్దరు మంత్రులే మాట్లాడాలని చెప్పి వీళ్ళిద్దరికీ అప్పగించడం వల్ల ఇలా కాంగ్రెస్లో ఒక చర్చ రచ్చరచ్చ అవుతూ ఉంది. మమ్మల్ని ఎందుకు పట్టించుకోరు, మేము ఎప్పటి నుంచో సీనియర్ నాయకులు ఉన్నాం కాంగ్రెస్లో, సీనియర్ నాయకులుగా ఉండి మాకు ఎంతో అపారమైన అనుభవం ఉంది, మమ్మల్ని ప్రకటించకుండా మాకు అప్పగించకుండా ఇవాళ ఎలాంటి అనుభవం లేకున్నటువంటి వాళ్ళని అధికారిక ప్రకటనలు ప్రకటించాలి అని చెప్పి వారిని నియమించారు, కానీ మమ్మల్ని ఎందుకు నియమించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్న అంశాన్ని చూస్తూ ఉన్నాం. అంటే ఇది కాంగ్రెస్లో మళ్ళీ చిచ్చు పెట్టబోతూ ఉన్నారు. కాంగ్రెస్ అంటే మనం మొన్నటి వరకు ఒకటి చూసుకున్నాం కదా, ఏది కాంగ్రెస్లో వాళ్ళకే చిచ్చులు పుడతా ఉంటాయి, వాళ్ళే కొట్టుకుంటారు, వాళ్ళకే గొడవలు జరుగుతూ ఉంటాయని మనం చెప్పి మొన్నటి వరకు చూసుకున్నాం. అదేవిధంగా క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక్కడ మంత్రులు, సీనియర్ మంత్రులు రేవంత్ రెడ్డి పైన విరుచుకుపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అరే గలాన్ని ఎందుకు పెట్టిరువా, మేము లేమా, సీనియర్ నేతలు మేము లేమా, మేము చెప్పలేమా, మాకెందుకు ఇవ్వట్లేరు, ఎందుకు దుద్దిల శ్రీధర్ బాబుకి, ఎందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఇచ్చిరు అని చెప్పి ప్రశ్నిస్తున్న అంశం కనిపిస్తూ ఉంది. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక చిన్న క్లియర్ కట్గా ఏం చెప్తా ఉన్నాడంటే, ఇలా మా గవర్నమెంట్కి సంబంధించిన వాటిపైన మంత్రులు తప్పులు మాట్లాడితే దాన్ని వైరల్ చేస్తూ ఉన్నారు, మా పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు, అందుకనే ఇద్దరు మంత్రులను పెట్టినాం, వాళ్ళతోనే మాట్లాడిస్తాం ఏమైనా అధికారాల ప్రకటనలకు సంబంధించి అని చెప్పి చెప్తా ఉన్నాడు. అంటే మరి ఈ మంత్రులకి మాట్లాడడానికి రాదా, వాళ్ళకు సోయి లేదా, ప్రభుత్వం పైన లేకపోతే వివిధ సమస్యలపైన లేకపోతే ప్రభుత్వం తీసుకున్నటువంటి అంశాలపైన వాళ్ళకి దృష్టి లేదా అనేది ఇక్కడ వారు ప్రశ్నిస్తున్న అంశం కనిపిస్తూ ఉంది. మరి ఏం జరగబోతూ ఉంది, నిజంగా కాంగ్రెస్ పార్టీలో మళ్ళీ చిచ్చు పుట్టబోతూ ఉందా, మరి సీనియర్ మంత్రులు కూడా ఉన్నారల్లా, ఆ సీనియర్ మంత్రులు మరి ఈ జూనియర్ మంత్రులకి వీళ్ళతో ఏమైనా ఫైటింగ్ జరగబోతూ ఉందా, మరి లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ మరి దీన్ని సెంట్రల్ వరకు తీసుకుపోయి పెద్ద అంశంగా మారనుంది అనేది మనం ముందు చూడాల్సిన అంశం ఉంటుంది. అది కాంగ్రెస్కి సంబంధించిన అంశం.